ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి రోడ్ షోలో దాదాపు 4-5 రోడ్ షోల స్పీచ్లు నేను విన్నాను. ఫస్ట్ పాయింటే పీజీఆర్ గురించి ప్రారంభిస్తున్నారు ఆయన. అంటే సెంటిమెంట్, సానుభూతి అని అంటున్నారు. ఆనాడు పీజీఆర్ చనిపోయినప్పుడు ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, ఏకగ్రీవం చేయాలనుకున్నప్పుడు కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టిండు పార్టీ తరపున అని. సో అది రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలని మీరు ఎట్లా సమర్థిస్తారు? అది ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపులే అండి. మనం చూస్తే కేటీఆర్ గారి ప్రతి మాటలు కూడా అట్లనే డొల్ల మాటలు. ఈ రోజు ఆయన చెప్తున్నాడు ప్రభుత్వ పాలన బాలేదు కాబట్టి మాకు ఓటేయండి, మేము గల్లాలు పట్టుకొని పని చేపిస్తామని. అప్పుడేం చెప్పిండు, గాడిదకి గడ్డేస్తే ఆవు పాలిస్తుందా అని అడిగిండు. అయిననే అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ప్రజలు అంత పిచ్చోలుగా ఎవరు లేరు. వాళ్ళు చెప్పిన మాటలే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఓటేస్తే ఎలక్షన్లు గెలుస్తామని బై ఎలక్షన్లలో ప్రతిసారి చెప్పిన మాట. ఒక దగ్గర రామరెడ్డి గారి వైఫ్ చాలా ఏజ్డ్ ఆమె పాలేరు, ఆమెకి క్యాండిడేట్ గా నిలబడిపించి కాంగ్రెస్ వాళ్ళని ఆమెను ఇబ్బంది పెడుతుండ్రు, ఆమెకు ఒక ఎమ్మెల్సీ సీట్ ఇవ్వచ్చు కదా అని అన్నారు. ఈ రోజు మరి ప్రజలు అదే అడుగుతున్నారు. మాగంటి గోపీనాథ్ భార్య పాపం నిన్న మొన్ననే భర్తను కోల్పోయి ఆమె బుక్కెడు దుఃఖంలో ఉంటే ఆమెను రోడ్డు మీదకి తీసుకొని వచ్చి రాజకీయం చేసే బదులు ఆమెకు ఒక ఎదగడానికి, నాయకురాలుగా ఎదగడానికి ఒక ఎమ్మెల్సీ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి తర్వాత మీరు ఎలక్షన్స్ లోకి దింపాల్సింది. కానీ మీకు వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ ప్రజల మీద ఎటువంటి సానుభూతి లేదు. ఇప్పుడు మీకు డూ ఆర్ డై కాబట్టి అన్ని అస్త్రాలు వాడాలని ఈ సెంటిమెంట్ అస్త్రం కూడా అందులో భాగం చేసుకొని వాడుతున్నారు. మీకు ఆ పరిస్థితి ఎదురైందా గతంలో అని అడుగుతున్నాను నేను. డెఫినెట్ గా అండి, మేము చెప్పాల్సిన అవసరం లేదు, మా వెనుక ఉన్న ప్రజలందరూ కూడా చెప్తారు. ఆ రోజు పీజీఆర్ గారు చేసిన సేవలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి నాయకులు, ఆ కుటుంబం అంతా, పీజీఆర్ కుటుంబం ఒక్క తాటి మీద నడిచింది కాబట్టి, అంటే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు లెక్క అందరు అనుకున్నారు కాబట్టి పీజీఆర్ ఖైరతాబాద్ కుటుంబం అంతా కదిలి మళ్ళీ గెలిపించుకున్న పరిస్థితి ఆ రోజు. లేకపోతే అప్పుడే నాన్నగారు అంత పెద్ద షాక్ లో కూడా ఉండి మేము క్యాంపెయిన్, నాకు ఈ గల్లీలో తిరిగితే అదే గుర్తొస్తుంది, విష్ణు బై ఎలక్షన్కి ఇంటింటికి తిరిగిన మా జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి మా మైండ్లో. అలాంటి పరిస్థితి ఈ రోజు వేరేళ్ళకి కలుగుతుందని బాధ వేసినా కానీ డెఫినెట్గా అభివృద్ధికి ఇంకా ప్రజల సంక్షేమానికి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా. ఇట్లా రాజకీయంగా ఈ సానుభూతిని ఓన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటాను. నెక్స్ట్ ఖైరతాబాద్ మీరేనేమో. సరే, ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. పీజీఆర్ గారి మార్క్ ప్రతి దగ్గర ఉన్నది, ప్రజల మధ్యలో, ప్రజల గుండెల్లో ఉన్నారు. మేము కూడా పీజీఆర్ వారసులమనే కాదు, ఒక నాయకురాలు లెక్క మా ఇమేజ్ మేము డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ వాళ్ళకి అండదండగా నిలబడి ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ టైం కూడా నేను కంటెస్ట్ చేయడం జరిగింది. ఎంత ప్రెషర్లు కూడా మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. డెఫినెట్గా అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేము ఎప్పుడు కూడా ఉంటాము. మా నాన్నగారు 2 సార్లు పార్టీ సస్పెండ్ చేసినా కానీ పార్టీని వీడకుండా పట్టుకొని ముందుకు వెళ్ళారు. అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా మాకు కూడా ఈసారి పోయినసారి అవకాశం ఇచ్చింది. 100% కాంగ్రెస్ పార్టీ తోటి ఉంటాము. ఎక్కడ ఏ ఎలక్షన్లు అయినా మేము మహారాష్ట్రలో కూడా పోయి క్యాంపెయిన్ చేసినాం. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ అవసరం ఉంటే మాత్రం డెఫినెట్ గా మేము నిలబడి పనిచేస్తాము. ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ పక్కన కదా, మీరు అందుకే చాలా గట్టిగా తిరుగుతున్నారేమో. అదే చెప్తున్నాం కదండి, మహారాష్ట్ర కూడా పోయి తిరిగాం మేము. మాకు అక్కడ కూడా ఒక డివిజన్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. సో కాన్స్టిట్యున్సీలు ఏవైనా కానీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాము. కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేసే నాయకులని కాపాడుకుంటుందని నిదర్శనం నవీన్ యాదవ్. ఈ రోజు ఇంత కాంపిటీషన్లో కూడా నవీన్ యాదవ్ ఒక సీట్ ఇచ్చి ముందు నడిపించారంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పనిచేసే నాయకులను కాపాడుకుంటుందని మరొక ఉదాహరణ ఈ రోజు. కాబట్టి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉంటాయి, ముందు కూడా ఉంటాయని మేము నమ్ముతా ఉన్నాం. డెఫినెట్గా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథన్ చేస్తూ ఇటు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు కూడా మా అందరి